ఒక ఫ్రెండ్స్ ఇందులోకి మనం ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. 2 స్పూన్లు కారం 1 నిమిషం వేపుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసేద్దాం. టమాటా బాగా మగ్గిన తర్వాత చింతపండు పోసుకుందాం. కొద్దిగా నీరు పోసుకుందాం ఫ్రెండ్స్. బాగా చింతపండు పులుసు మరిగేటప్పుడు చేపలు వేసుకుందాం. కొన్ని మామిడి ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. చేపల పులుసులోకి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చేపల పులుసులోకి మసాలా వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసుకుని వేసేయాలి. ఫైనల్గా మనము రా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకుందాం. గంటి పెట్టి కలపకూడదు, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చేసుకుందాం పైన.